యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. చాలు. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడి ఆయన మనల్ని బలపరచున్నట్లు ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోరండి. ప్రభువా, నాతో మాట్లాడు నాయనా అని ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థన చేద్దాం. నిలబడిన వారు వట్టి వారే, మాట్లాడేది దేవుడు, నాతో మాట్లాడు. ప్రభుని వేడుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ మంచి తరుడు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మేమంతా మరొకసారి కలిసి నిన్ను స్తుతించుకొని ఆరాధించుకొని కొన్ని మాటలు ధ్యానించుటకు ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని ధన్యత భాగ్యము దేవా, అల్పులమైన మాకు ప్రసాదించినందుకు నీకు స్తుతులు దేవా. ఇప్పుడే మీరు మాకు సహాయం దయచేయండి. కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. వినుబుద్ధిని గ్రహించే జ్ఞానాత్మను మీరు మాకు దయచేయండి. అందరికీ ఈ క్షణాలు మేలుకరంగా మార్చమని, అల్పుడు నన్ను ఎత్తిపట్టి వాడుకొనమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్ఠ నామములో ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య మనలందరినీ కాపాడి మరొకసారి మనమంతా కలిసి దేవునితో గడిపే ఈ మహద్భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప చేత మరి దేవుడు గత వారములో మరి నా ప్రయాణం అంతట్లో దేవుడు సహాయము చేసి మరి 11 రోజులు మరి ఈ మిషన్ ట్రిప్లో దేవుడు ఆయా రాష్ట్రాలు తిరిగి రావడానికి దేవుడు సహాయము చేశాడు. అది అన్నీ చూడడానికి ఏం చేయలేదు, వెళ్ళలేదు. ఇదొక దేవుని సేవకుడు అగస్టిన్ గారు చేసిన యొక్క మంచి పరిచర్య ఎలా చేశారో ఆ పరిచర్యలను చూడడానికి, అలాగే కొన్ని మారుమూల ప్రదేశాలు దర్శించడానికి, ఆ సంఘాలకు వెళ్ళడానికి, ఆ సంఘ పరిస్థితులు చూచి ప్రార్థించడానికి దేవుడు మాకు సహాయము చేశాడు. అలాగూ ఒక 5 రాష్ట్రాలు పర్యటన చేశాం. దేవుడు మంచి పరిస్థితులు ఇచ్చాడు, అలాగే మంచి ఆరోగ్యము ఇచ్చాడు. వెళ్ళిన 16 మంది క్షేమంగా మరలా గృహాలకి చేరాం. మీకు కూడా కొన్ని సందర్భాలు నేను చూసిన వాటిని అప్పుడప్పుడు మీకు వాట్సాప్ చేయటం జరిగింది. మీరు కూడా వాటిని ఏం చేసి ఉంటారు, చూసారా, ప్రార్థన చేశారా? ఎవరి కోసం? నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు అందుకే మంచి పరిస్థితులు దేవుడు దయచేశాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన వచ్చిన భాగంలో ప్రాముఖ్యమైన మాట ప్రభు గుర్తు చేశారు. మరలా చదువుతున్నాను నేను, చూడండి. 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి
ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. చాలు. ఇక్కడ చక్కని పాయింట్స్ ఉన్నాయి, మీరు బాగా అర్థం చేసుకోండి, వినండి శ్రద్ధగా. పిల్లలను కూడా మీరు చక్కగా మీరు కూర్చోపెట్టండి. ఈ వచనంలో రాయబడిన మాట, మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. లోక సంబంధులను లోకము ఏం చేస్తుంది? స్నేహిస్తుంది, లేదా లోకము ప్రేమిస్తుంది. లోకము ప్రేమించాలి అని అంటే వారు ఏ సంబంధులై ఉండాలి? లోక సంబంధులై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి, లోక సంబంధులు అనంటే ఈ లోకములో ఉన్న సింపుల్ ఉన్న పదం ఏంటంటే, ఇప్పుడు కోడి పందాలు ఉన్నారనుకోండి, కోడి పందాలు అలవాటు లేనివాడిని వాళ్ళు ప్రేమిస్తారా? వాళ్ళతో స్నేహం చేస్తారా? ఎవరు చేయగలరు? అంతే అంతే కదా. వాళ్ళతోనే ఏం కలిగి ఉంటారు? స్నేహం కలిగి ఉంటారు. అసలు ఈ బెట్టింగ్ అలవాట్లే లేని వాళ్ళు ఉన్నారు, మన గిజ్జోని గారు లాంటి వాళ్ళు అనుకుందాం ఒకవేళ. అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా మనకి అసలు ఏమవరు? మనకి కలుతారా? జానపల్లి గారు హాయ్ అంటే హాయ్, ఏమైనా వేసుకురమ్మంటే గంటలు సోళ్ళు వేసుకొస్తాడు. దింపటం వరకే ఎవరి పని, అంతే. అక్కడ పంది ఉంది, వేసు వచ్చాయంటే అప్పుడు ఇప్పుడు విషయం చెబుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు లోకం మనతో స్నేహం చేయాలంటే మనము ఏ సంబంధమైన వాళ్ళం అయితే వాళ్ళతో ఏం చేస్తుంది? స్నేహం చేస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆ వచనంలో మీరు చదవండి. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎవరు కాదు? మీరు లోక సంబంధమైన వారు కాదు కదా. ఇప్పుడు చూద్దాం. నేను మిమ్మల్ని లోకములో నుండి, ఎక్కడి నుంచి? మీరు ఈ లోకములోనే ఉన్నారు, పుట్టింది లోకములోనే, కానీ ఈ లోకములో నుండి నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను? ఏర్పరచుకున్నాను అన్నాడు. చూసారా? ఈరోజు యెరూషలేం చర్చిలో ఎంతమంది కూర్చున్నారో ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటారు? మీరు ఎవరు తీసుకొస్తే వచ్చారు? మీరు ఎవరు తీసుకొచ్చారు? పాస్టర్ గారా? గంగమ్మ గారా? ఏసేపు గారా? చెప్పరా? నేనే లాక్కొచ్చాను అంటారు. మేము చూడండి, వీళ్ళు ఎవరికి లాక్కు రాలా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుని ఎక్కడికి తీసుకొచ్చాడు? మనల్ని ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని చేత ఏం చేయబడిన వారము? ఏర్పరచబడ్డాం. ఇది ఇప్పుడు కాదు. వాక్యంలో పేతురు రాసిన పత్రికలు అంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే అన్నాడు. అంటే ఈ భూమి ఆకాశము అందున్న సమస్తము చేయబడక మునిపే మీరు నేను కూడా ఉన్నాం దేవుని దృష్టిలో. ఎప్పుడున్నాం? మీ అమ్మకి ఎప్పుడు తెలుసు? మీరు కడుపులో పడ్డాక తెలుసు. నా కడుపులో బిడ్డ ఉందన్న సంగతి తెలుసు. భూమి మీద పడిన తర్వాతే ఆడో మగో తెలుసు, అంతవరకు తెలియదు. కానీ దేవుడికి ఎప్పుడు తెలుసు? చెప్పండి. ఈ భూమికి పునాది వేయబడినప్పుడే అండి, అప్పుడే దేవుడు మనందరిని ఏం చేసుకున్నాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందరు చక్కగా రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా. అది ఇప్పుడు కాదు, మీరు గుళ్ళోకి తీసుకొచ్చి పడేసింది. ఎప్పుడు? అంతేనా కాదా? జగత్ పునాది వేయబడక మునిపే. మా శ్యామ్గడు ఏమనుకుంటున్నాడు? మా నాన్న మధ్య రకంగా దేవుడు నమ్ముకున్నాడు, నన్నేమో ఎప్పుడు చిన్నప్పుడే దేవుడు నమ్ముకోమంటారేంటి? మీరేమో ఇప్పుడు దాకా సినిమాలు సీరియళ్ళు చూసారా, ఇప్పుడు వచ్చి మేము ఏం చేయాలి అని మానేసి సూత్రం చెల్లింతుము యేసేపు గారు అని ఏం చేయాలి? మేము పడాలా?
ఏరా అన్నవా అనలేదా? సెలవంచోడు అయితే నువ్వు అండి. కొంతమంది పిల్లలు అంటారు, రే పవన్ విన్నావా? కొంతమంది పిల్లలు ఏమంటారన్న, మీరేమో అన్నీ చూసేసి అన్నీ తిరిగేసి అన్నీ చేసి వచ్చారు, ఇప్పుడు మేమేమో. వాళ్ళకంటే గొప్ప భాగ్యం మీదే. రే పవన్ వింటున్నావా? ఎవరిదే? వాళ్ళు అన్నీ పోగొట్టుకున్న తర్వాత వచ్చారు. ఎవరు? ఏమీ పోగొట్టుకోకుండా ఫ్రెష్గా ఎవరి దగ్గరికి వచ్చాం? ఇప్పుడు మనం ఇంకా ఎవరు? రమేష్ అంతేనా కాదా? కొంతమంది కాలేరు కొట్టుకున్నా గుళ్ళోకి వస్తారు, కొంతమంది అప్పులు అయిపోయాక వస్తారు, కొంతమంది చెప్పండి సట్ట జారిపోయాక వస్తారు, కొంతమంది నడువిరిగిపోయాక వస్తారు. ఏమండి ఏమీ పోకుండా వచ్చాము. ఎవరు? నేను అలాగ వచ్చాను. హల్లెలూయా. అండి దేవుడు మనకి ఆ భాగ్యాన్ని ఏం చేశాడు? వాళ్ళకేమో అప్పుడు దొరికింది అవకాశం, మనకి దేవుడు జగత్పునాది వేయబడక మునిపే వీడు బాల్యములోనే రక్షించబడాలి, బాల్యము నుండే దైవికంగా ఉండాలి, బాల్యము నుండే దేవుని సన్నిధిలో గడపాలి, వీళ్ళ జీవితం బాల్యము నుండే దేవునికి ప్రీతిపాత్రగా ఉండాలి. అది ఎవరి ఏర్పాటు? ఏర్పాటు. సంసోను యొక్క తల్లి తండ్రి తెలుసు కదా మీకు? ఏం పేరు వాళ్ళ పేరు? మనోహ అండి కదా, మనోహ యొక్క భార్య. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు గమనించండి, వారికి దేవుడు ముందే చెప్పాడు, ఒక కొడుకు పుడతాడు నీకు, అతడిని నువ్వు ప్రత్యేకంగా ఏం చేయాలి? నువ్వు పెంచాలి. అతడు నాజీరు చేయబడినవాడు, అతడి తల మీద మంగళ కత్తి వేయకూడదు, నువ్వు ద్రాక్షారసము తాగకూడదు, వాడికి కూడా ఏం చేయకూడదు. అతను నేను గొప్పగా ఏం చేయబోతున్నాను, అతని వలన నేను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాను. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ముందే ఆ విషయము చెప్పారు. అలాగే మీరు కొత్త నిబంధన గ్రంథములో యోహాను గారి గురించి ఏం చేశాడు? ముందే ఆ విషయాన్ని చెప్పాడు. తండ్రుల హృదయములు పిల్లల తట్టు తిరిగేటట్లు ఏం చేస్తాడో అంటాడు. మీరు గమనించండి, యోహాను గారి గురించి ముందే చెప్పాడు. ఇలాగ బైబిల్ గ్రంథములో కొంతమంది గురించి వారు పుట్టక ముందే దేవుడు కొన్ని విషయాలు వారి గురించి చెప్పాడు. అంటే అది ఎవరి ఏర్పాటు? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనే సత్యం మీకు తెలుసా? చెప్పండి. ఏదో కాలక్షేపం కోసం గుళ్ళోకి వచ్చానా? అప్పుల కోసం వచ్చారా? బాధల కోసం వచ్చారా? కాదు. దేవుని ఏర్పాటు మీ మీద ఉండబట్టే మీరు ఈరోజు యెరూషలేము దేవాలయములో ఉన్నారు. ఇది దేవుని చెప్పండి ఏర్పాటు. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే బాగానే నమ్మారు, కొట్టమన్నానని ఎరక్కొట్టేయలేదు కదా. కొంతమందికి నిలబడండి అంటే గుంపుగా నిలబడిపోతారు, కొట్టమంటే గుంపుగా కొట్టేస్తారు. అలా కాదు, ఆలోచన చేశారుగా. ఇది ఎవరి ఏర్పాటు? దేవుడు ఏర్పాటు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నది? ద్వేషించుద్ది. ఎందుకు ద్వేషించుద్ది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? యేసు ప్రభువేనే లోకం ఏం చేసింది? ద్వేషించింది కదా. ఆయన కామ క్రోధ మదమాశ్చర్యములు లేని పరిశుద్ధుడు. కానీ పరిశుద్ధుడిని పట్టుకుని లోకము ఏం చేసింది? ద్వేషించింది. మంచివారిని చాలామంది ద్వేషించబడ్డారు, మంచివారు చాలామంది చంపబడ్డారు, చాలామంది హింసింపబడ్డారు. చాలామంది క్రైస్తవ మిషనరీలు హతసాక్షులు అయిపోయారు. మీరు గమనించండి, మన భారతదేశ విషయంలో ఎంతోమంది మిషనరీలు వారు సర్వస్వాన్ని దారపోసేసారంతే. ఒక మన వెస్ట్ గోదావరి కాదు, మన భారతదేశం అంతటి కొరకు ఎంతో మంచి సౌకర్యవంతమైన ప్రదేశాలలో బ్రతికిన వారు గొప్ప గొప్ప త్యాగాలు
చేశారు. అవి నేను కొన్ని కళ్ళారా చూడడానికి దేవుడు సహాయము చేశాడు. నేనైతే అనుకున్నాను అలాంటి ప్లేసులు చూస్తాను అని మాత్రం అనుకోలేదు. కానీ దేవుడు నాకు అలాంటి కృప దయచేశాడు. సామాన్యమైన విషయము కాదు. మమ్మల్ని తీసుకెళ్ళిన ఒక దైవజనుడు, చాలా ఆత్మల భారము కలిగిన దైవజనుడు. ఆయన ఎంతోమంది సేవకులకి కొన్ని విషయాలు చూపించడానికి, వాళ్ళకి కొన్ని విషయాలు తెలియచేయాలనే భారంతో అండ్ ప్రయాసపడినవాడు. అంత మాత్రమే కాకుండా మేము వెళ్ళేటప్పుడు మా ఆహారం విషయంలో, తాగే నీళ్ళు విషయంలో కూడా ఆయన మాకు శ్రద్ధ తీసుకున్నాడు. లేకపోతే ఈ పాటికి మాకు తేడా వచ్చేసినాం. మా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు మమ్మల్ని ఏం చేయనివ్వలేదో తెలుసా? తాగనివ్వలే. మేము ఇక్కడి నుంచి బీహార్ వెళ్తే అక్కడ మా ఇంట్లో ఏ ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఉందో అక్కడ అదే ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్లో నీళ్లు తప్ప మళ్ళీ ఎక్కడి నీళ్లు మేమేం చేయలేదు, తాగలా. ఎన్ని రాష్ట్రాలు వెళ్ళినా మా బస్సులో ఒక ట్యాంక్, ఒక టిన్ను ఏం చేసుకునేవాళ్ళం, వేసుకుని పోవడమే అండి. ఎందుకంటే అంత శ్రద్ధ కలిగిన దైవజనుడు. ఆయన కొన్ని విషయాలు మాకు చూపించాలి అని మమ్మల్ని కొన్ని ప్రాంతాలకి ఆయన ఏం చేశాడంటే తీసుకువెళ్ళాడు. సత్య హరిశ్చంద్రుడు పుట్టి పెరిగి జీవించిన యొక్క ప్రదేశం, ఆ ప్రాంతానికి మేము వెళ్ళాం. ఆ కొండ దగ్గరికి వెళ్ళాం. అది చాలా పెద్ద కొండ. 3 రాష్ట్రాల సరిహద్దుల్ని కలిపిన కొండ. ఏది అంటే ఆ కొండే. ఆ కొండకి రోతాసు కొండ అని నామకరణం చేశారు. సత్య హరిశ్చంద్రుడు కొడుకు పేరు రోతాసు. అందుకని దానికి ఏం పేరు పెట్టారు అని అంటే రోతాసు కొండ అని పెట్టారు. ఆ కొండ మీద 45 గ్రామాలు ఉన్నాయి. ఏ కొండ మీద? దాని మీదకి బస్సు వెళ్ళకపోతే మేము బొలోరో వ్యాన్లు వేసుకుని దాని మీదకి వెళ్ళాం. ఏదో ఒక 10 నిమిషాలు కాదు, 3.5 గంటలు పట్టేది ఎక్కటం, 3.5 గంటలు దిగటం. దేని నుంచి? ఆ కొండ మీద ఉన్న ప్రజలకు సువార్త చెప్పాలి అని కొంతమంది మిషనరీల హృదయాల్లో దేవుడు ఏం పెట్టాడో తెలుసా? భారం పెట్టాడు. బీహారు పట్టణానికి వచ్చి ఒక మిషనరీ ఆ కొండను చూసి, దేవుడి కొండ మీద ఉన్న ప్రజలకు నన్ను ఏం చెప్పమన్నాడు? సువార్త చేయమన్నాడు అన్నాడు. ఆ కొండ మీద ప్రజలు చాలా రకాలైన మూఢనమ్మకాలు కలిగిన వారు. ఎలాంటి ప్రజలు అంటే అక్కడ ఎంత భయంకర మూఢనమ్మకం అంటే, పంటలు సరిగా పండకపోతే, పంటలు బాగా పండాలంటే ఏం చేయాలి అని వాళ్ళు చేసేవారంటే, ఒక మనిషిని చంపేసి తలకాయి నిలువుగా పాతేసేవారంట. ఎందులో? ఆ భూమిలో మనిషిని చంపి తలకాయి నిలువుగా పాతేసేవాళ్ళు. అలా పాతేస్తే పంటలు బాగా పండుతాయి అన్న అభిప్రాయంతో ఎంతోమంది అక్కడ ఏం చేయబడ్డారో తెలుసా? ఆ కొండ మీద చంపబడ్డారు. గమనించాడు. అలాంటి చంపబడుతున్న పరిస్థితులు కూడా ఎరిగి వాళ్ళు ఎక్కడున్నారనుకున్నారు? సరైన ఇల్లు లేకుండా 4 ఆకులు వేసుకుని గుడారంలాగా కట్టుకొని అక్కడే వాళ్ళ నివాసము చేశారు. అలాగూ ఒక మిషనరీ పరిచర్య చేసి ఆయన చచ్చిపోయాడు. అక్కడ వాతావరణం ఆయనకేమవక పడక నిమోనియా వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. మరలా ఇంకో మిషనరీ మళ్ళీ వచ్చి అక్కడికే వెళ్ళి ఏం చేశాడు అనుకున్నారు? పరిచర్య చేశాడు. ఆ కొండకి ఎక్కేటప్పుడు కొంతమంది దారి తెలియక అటు ఇటు ఏమైపోయేవాళ్ళు, వెళ్ళిపోయి నెలలో అయిపోయినా ఇంటికి ఏమయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. దారి తప్పిపోతే చాలా కష్టం. అప్పుడు ఆ మిషనరీకి బైబిల్ గ్రంథంలో పౌలు గారు ప్రయాణం చేసిన యొక్క మ్యాప్ కనపడింది. ఆయన ఇలాంటి మ్యాప్ను సిద్ధపరిచాడు కదా, నేను ఎందుకు ఈ కొండకు ఒక మ్యాప్ ఏం చేయకూడదో, సిద్ధపరచకూడదో అని చెప్పి
ఆ కొండ ఎక్కడానికి పైకి ఒక మ్యాప్ను సిద్ధం చేసింది మన భారతీయుడు కాదు అండి, ఒక మిషనరీయే ఏం చేశాడో తెలుసా, దానికి ఒక మ్యాప్ సిద్ధము చేశాడు. మ్యాప్ సిద్ధపరిస్తే దానిని బట్టి ఏమండి ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఒక దారి ఏర్పాటు చేసింది. గమనించాడు. అలా చేసినప్పుడు ఎంతోమంది నక్సలైట్లు కూడా వచ్చి, ఏంటి ఇక్కడ ఇలాంటి బోధలు చేస్తున్నారు మీరు అని చెప్పి వాళ్ళు హింసించేవాడు. ఆ నక్సలైట్లు రాత్రి కాడ వచ్చి వీళ్ళ తలుపులు కొట్టి వీళ్ళని లెగ్గొట్టి వంట చేపించుకుని వీళ్ళ శుభ్రంగా వండి పెడితే తినేసి ఏం చేసేవాళ్ళు అంటే తెలుసా, వెళ్ళిపోయేవాళ్ళు. అయినప్పటికీ వారు ఏం పడలేదు, భయపడకుండా అక్కడ కొన్ని సంఘములు ఏం చేయబడినాయి అంటే స్థాపించబడ్డాయి. ముందు వాళ్ళకి విద్య నేర్పించారు, వాళ్ళకి వైద్యాన్ని ఇచ్చారు, వాళ్ళకి ఆధ్యాత్మికమైన బోధలు వాళ్ళకి నేర్పించారు, వాళ్ళకి కావలసిన కొన్ని వనరులు వాళ్ళకి ఏం చేశారో తెలుసా, సమకూర్చారు. హల్లెలూయా. అది ఎవరు చేసిన త్యాగాలు. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఇంచుమించు 100-200 మంది పిల్లలు ఆడ కూర్చునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. అక్కడ వాళ్ళని చూసినప్పుడు మాకు ఆశ్చర్యం వేసేది. ఎలాంటి మంచి సదుపాయాలు మనకున్నట్లాంటి సదుపాయాలు ఏమీ లేవు. వాళ్ళకి మేము కొంత స్నాక్స్ ఇచ్చాం. ఒకసాటికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యా ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, ఇక్కడ నీళ్లలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది, ఈ నీళ్లు తాగటం వలన చాలామంది అనారోగ్యాల పాలు అయిపోతున్నారు. మరి ఈ వాటర్ బాగుపడడం కొరకు మాకు మంచి వాటర్ ఫిల్టర్, ఒక RO ఫిల్టర్ మాకు కావాలి, ఇంతమంది పిల్లలకి మాకు సరిపోయే ఫిల్టర్ కావాలి అని ఆయన మాటల్లో చెప్పాడు. చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, మనం ఎందుకు ఒక ఫిల్టర్కి ఏం చేయకూడదు అని చెప్పి ఒక 10,000 రూపాయలతో అక్కడ ఒక మంచి వాటర్ ఫిల్టర్ ఏం చేయండి, మీకు మీ పిల్లలకి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మనం గమనించవలసిన విషయం, అలాంటి ఎన్నో ప్రాంతాలకి మిషనరీ తిరిగి ఏం చేశారో తెలుసా, పరిచర్య. దాని వెనకాల ఎవరి ప్రణాళిక ఉంది, ఎవరి ప్రణాళిక? లేకపోతే ఎక్కడో వాడు ఎక్కడికి ఎందుకు వస్తాడో, ఇక్కడ ప్రజల కోసం ఎందుకు పాటుపడతాడో అంటే దేవుడికి ఒక ఏర్పాటు ఉంది. కూర్చున్న మన అందరి మీద కూడా దేవుడికి ఏముందో తెలుసా చెప్పండి, ఒక ఏర్పాటు ఉంది, తగిన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయలేని దేవుడు కాదు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అదే. దేవుడు మనలను ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లోకం ఈ విషయాన్ని ఏం చేయలేదు, తట్టుకోలేక, అందుకని అంటాడు, అందుచేత లోకము మిమ్ములను ఏం చేస్తుంది, ద్వేషించుచున్నది. ఎవరిని ద్వేషించుద్ది చెప్పండి? లోకం మనల్ని ద్వేషించుద్ది, దూషించుద్ది, చిత్రహింసలో పడుతుంది. మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళా నేను, ఆశ్రమానికి. మేము ఒక దైవ సేవకులుగా ఓ టీమ్గా వెళ్ళాం కాబట్టి మాకు చూపించిన ప్లేసులు ఉండవు, మాకు అన్నీ చూడవచ్చు, అన్నిటినీ మేము కొన్ని ఫొటోసు తీసుకోవచ్చు. అందరికీ అలాంటి అవకాశాలు ఉండవు, చూసి రావాల్సిందే తప్ప కొన్నిటినే చూపిస్తారు. మాకైతే మా గైడ్ అన్నిటినీ చూపించడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి మేము అన్నిటినీ చూడడానికి దేవుడు సహాయము చేశాడు. ఆవిడ కలకట్టా పట్టణంలో చాలా గొప్ప సేవ చేశాడు. సాధారణమైన సేవ కాదు, ఎంతోమందిని ఆమె పోషించింది. ఒక భాగ్యవంతుడు వచ్చి ఆమెను ఒక ఏమనాలంటే డబ్బులు కలెక్షన్ చేసే ఒక వ్యక్తిగా చీపుగా చూసి కొంత డబ్బు తెచ్చి, ఇదిగో మదర్ తెరీసా గారు మీ ఆశ్రమానికి డబ్బులు వాడుకున్నాను. అప్పుడు ఆమె కుర్చీలో కూర్చున్న ఆవిడ ఎలాగే అందంట, ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్ ఉందే, తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో పడేయి, నీ తెచ్చిన డబ్బు అందంట. ఎవరిని? చెత్త కాగితాలు పడేసే దాంట్లో ఏం చెయ్యి, నువ్వు తీసుకెళ్ళే డబ్బు తీసుకొచ్చి అందులో పడే, నీకు ఇష్టమైతే 1 నెల
లేకపోతే 3 రోజులు ఇక్కడుండి ఏం చేయి, నువ్వు సేవ చేయి అందంటే. ఎవరు? నీ జీవితం ధన్యమవుద్ది అంది. ఒక్కసారి సాగిలిపడి నమస్కారము చేశాడు. అమ్మ, నేను డబ్బులు ఇవ్వగలిగాను కానీ ఆ సేవ చేయటం నా వల్ల ఏది? అలాంటి గొప్ప సేవ చేసిన మహాత్మురాలు. వాళ్ళు ఏమన్నా సుఖపడ్డారంటే, నేను మీకు పెట్టాను కూడా ఆవిడ వాడిన మంచం, ఇప్పటికీ ఆవిడ పడుకున్న గది అండి ఎంత సామాన్యంగా ఉంటుందో. ఆవిడ వేసుకున్న చీర మీలో ఎవరొక్కడ కట్టుండరో అంత చీప్ అయిన చీర. ఎవరిదే? అంతే. 100 రూపాయలు 130 రూపాయలు లోపు చీరలు ఎవరు వాడేది? కానీ ఆవిడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమందికి ఏం చేసిందో తెలుసా? గొప్ప సేవ చేసింది. కానీ కొంతమంది దృష్టిలో ఏం చేయబడద్దు చెప్పండి? ద్వేషించబడచ్చు. కానీ ఈ దేశం ఆమెను ప్రేమించింది. ఈ దేశంలో ఏదైనా ఒక అవార్డు ఇవ్వాల్సి వస్తే మొట్టమొదట చెప్పండి ఆమెకే ఇవ్వాలి. చచ్చిపోయిన తర్వాత కూడా అవార్డులు పొందుకున్న రికార్డు ఎవరిదో తెలుసా? మదర్ తెరీసా. హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, అలాంటి ఎంతోమంది మహానుభావులు. ఈ వాక్య భాగములో మనం అదే చూస్తున్నాం. ద్వేషించవచ్చు. లోకం ఎవరిని ద్వేషించుద్ది? మంచోళ్ళనే ద్వేషించుద్ది, చెడ్డోళ్ళనే కాదు. అందుకే అప్పుడప్పుడు మీలో చాలామంది బాధపడతారు. దేవుని నమ్ముకున్నాక మమ్మల్ని చాలామంది తక్కువగా మాట్లాడుతున్నారండి, చీపుగా మాట్లాడుతున్నాను, చులకనగా మాట్లాడుతున్నారండి. వాళ్ళ కార్యక్రమాల్లో మేము రావట్లేదని మమ్మల్ని ఏం చేస్తున్నారు? మీరేమీ బాధపడకండి. అంత గొప్ప గొప్ప వాళ్ళనే లోకం ఏం చేసింది చెప్పరే? యేసయ్యనే లోకం ఏం చేసింది? అందుకు దేవుని పిల్లలు మనం గుర్తించాలి. మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నన్ను ఆయనే రక్షించుకున్నాడు, నన్ను ఆయనే ఏర్పాటు. ఈ ఒక్క విషయం మీకు తెలిస్తే ఇంకొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మొదటి విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువమ్మా. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలున్నాయి. చాలు. ఇక్కడ ఎంత చక్కని మాట ఉందో చూసారా? మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయడానికి? ప్రచురము చేయడానికి. అంటే మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఇందాక మీకు ఒకటి చెప్పా, ఆయనే మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయము. ఎవరి గుణాతిశయమును మనం ప్రచురం చేయాలి? ఇప్పుడు చెప్పండి, అర్థమైన వాళ్ళు చెప్పండి. దేవుని గుణాతిశయమును ప్రచురం చేయడానికి మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడు. అవునా? లోకమంతా ఏమై ఉంది? చీకటేనా? యెషయా గ్రంథంలో రాస్తుంది కదా, భూమిని చూడండి కటిక చీకటి జనములను కమ్మి ఉంది. చీకటి కమ్మిపోయింది. చీకట్లో ఉన్నవాడికి ఏం చేస్తున్నాడో వాడికి ఏమీ తెలియదు. బాగా అర్థమాటని చెబుతాను. ఒక్కొక్కడు తాగుబోతోడు ఉంటాడు, అది తాగేస్తాడు, లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, తర్వాత ఏ పని చేసుకోవడానికి ఆడి బాడీ ఏం చేయదు, లేదు. ఆఖరికి ఆడి జీవితం నాశనం, వాళ్ళ పిల్లం పిల్లలో దిక్కుమాలోళ్ళు అయిపోవటం.
ఇప్పుడు మన కళ్ళకి అవి కనపడుతున్నాయో లేదా రమేష్? చూస్తున్నాం కదా. తాగి చచ్చిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితులు దయనీయమైన పరిస్థితులు. దాన్ని ఏమంటారు అండి? ఓ పక్కన అనారోగ్యం వచ్చినా దాన్ని వదలరు, ఒక పక్కన అది పాడు చేస్తున్నా దాన్ని ఏం చేయలేడు. దీనివలన అనారోగ్యం వచ్చినా, లేకపోతే అప్పుల పాలైపోతున్నా, నిందల పాలైపోతున్నా, అవమాన పాలైపోతున్నా, అందరి చేత చీయనిపించుకుంటున్నా, అయినా ఆ బంధకాల్ని దాన్నే భయంకరమైన చీకట్లో ఏమైపోతుంది మీరు గమనించండి. ఇంకా చెప్పాలి అని అంటే ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. దేవుని పిల్లలు దైవికంగా ఉండాలి. మన వస్త్రధారణ కూడా ఎలా ఉండాలి చెప్పండి? నిండుగా ఉండాలి. కొంచెం పెద్ద బట్ట తీసుకుని సరిపడినంతగా నిండుగా ఏం చేసుకోవాలి? కుట్టించుకోవాలి. అంతేనా కాదా? టైట్ బట్టలు వేసుకోవాలా? టైట్ బట్టలకి పద్ధతి అది దైవికమైన విధానము కాదు. ఒకవేళ కొరస అయితే ఎప్పుడన్నా పర్వాలేదు, కావాలని ఎలా కుట్టించుకోవటం. ఇంకా కొంతమంది బిజ్జాలు పెట్టించుకుంటారు, ఇంకా కొంతమంది చాలా పలసటి కుట్టించుకుంటారు. ఇవన్నీ వికృతమైన ఇది లోకంలో ఇష్టపడతారు. కొన్ని భాగ్యవంతమైన వివాహ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు చూస్తాను. మరి గిజ్జోని గారు చూశారేమో, సరైన గుడ్డ కట్టుకోరు, కరువాసిపోయిన వాళ్ళు లాగా ఉంటారు వాళ్ళంతా. ఎవరో పేదోళ్ళ పెళ్ళిళ్ళలోనే మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు కనపడుతున్నారు. భాగ్యవంతులు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నాకు కనపడేది ఏంటంటే అసలు వీళ్ళకి గుడ్లే ఎంత పలసడ గుడ్లు, ఎంత చిన్న గుడ్లతో ఏం చేసుకున్నారు బాడీల్ని. మళ్ళీ సిగ్గే సత్తదో పక్కన వాళ్ళ మగాళ్ళకి మళ్ళీ ఏమేస్తానే ఉంటుంది. కానీ ఏంటో ఇక్కడ విషయం చెబుతాను, దేవుని పిల్లలు ఎలా ఉండాలి. అదేనండి మన ప్రభు మనకి నేర్పింది. యేసయ్య పిల్లలకి ఎంత సంస్కారం నేర్పాడో తెలుసా? మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మనం స్నేహము కూడదు, ఇలాంటి అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టాడు. హల్లెలూయా! ఎంత ధన్యులమో, ఎంత ధన్యులమో మీరు గమనించండి. అందుకే దేవుడి వచనంలో చెబుతున్నాడు, మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, అది మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు మీరు ప్రచురము చేయాలి. అందుకు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎవరు చెబుతున్న మాట? ఇప్పుడు యేసు ప్రభువుని ప్రచురణ చేయాల్సిన పని ఎవరిదే? ఎవరిదే చెప్పండి? మందే. ఎలా చెప్పాలి? ఎలా ప్రచురించాలి చెప్పండి? ఎలా ప్రచురించాలి? ఇమానుయేలు యేసు బాబు నమ్ముకో అని మీ ఓనర్ గారు ఉన్నారు, రవిరాజు గారా, వాసు గారా, వాసు గారా, వాసు గారి దగ్గరికి వెళ్ళి అండి యేసు బాబు నమ్ముకోండి అన్ననుకో, ఒరే నువ్వు చెరువు కొత్త మానేవాడు అంటాడు. అంతే అండి. ఏమంటారు? గట్టిగా చెప్పావనుకో ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఏంటారు? మాకు చెబుతారు ఏంటారు? నువ్వా మీ దేవుడి గురించి మాకు చెప్పకు, మాకు బోల్డ్ అని ఎవరు ఉన్నారు అంటారు. అలా చెప్పలేం. మిషనరీలు ఎలా చెప్పారు? మిషనరీలు ఎలా చెప్పారు తెలుసా? వాళ్ళ జీవితాలే వైద్యం చేసి అండి. మన పెద్ద హాస్పిటల్ ఉంది, ఏం చేశారు వాళ్ళు? వైద్యం చేసి ప్రార్థన చేశారు వాళ్ళు. అప్పుడు ప్రజలకి ఎవరు ప్రేమను చూపించారు? వాళ్ళు దేవుని ప్రేమను చూపించారు. మీరు గమనించండి. ఎంత బాధాకరమైన పరిస్థితులైనా తల్లి చేయలేని శాఖరీలు కూడా వాళ్ళు చేశారు. అక్కడ ఏం చూపించారు వాళ్ళు? ఎవరి గుణాతిశయము? దేవుని యొక్క గుణాతిశయములో ప్రచురించటం అంటే అది. ఏది? ఇప్పుడు మనం ఏం చేయాలి? గుళ్ళోకి వచ్చిన తర్వాత చెప్పండి, యేసయ్య నమ్ముకున్న తర్వాత అత్తకు అన్నం పెట్టలేని వాళ్ళు ఉంటే నిజంగా సూటిగానే చెప్తా, ఇంకెందుకు మళ్ళీ ఇందులో ముసుగు.
అత్తకి కూడెట్టినోడు ఉంటే అది ఇంకేం గుణాతిశయం చెప్పినట్టు ఏసైకి? నేను ఏసై బిడ్డనే, నేను దేవుని బిడ్డనే అంటానికి నువ్వేం చెయ్యాలి? ఆ మంచిదా కాదా అనేది మనకు అనవసరం. మూర్ఖురాలో కఠినరాలో, ఒకవేళ మీరు కొత్తగా కాపురంకి వచ్చినప్పుడు మిమ్మల్ని నానా బాధలో పెట్టిందో, ఇత్తడి బింది తేలేదని కొట్టిందో చెప్పరే? కొంతమంది మీద సనిగిందో, లేకపోతే కూర పెట్టలేదు, కూర తినకుండా ఆవిడ తినేసిందో అండి, మీకు పచ్చడి వేసిందో, ఒక్కోసారి మీకు అన్నం లేకుండా చేసిందో ఎవరో, అప్పుడు నన్ను ఇన్ని రకాలుగా ఏం చేసింది చెప్పరే? నాకు కొంతమంది చెప్పారు, అందుకే చెబుతున్నాను. నేను నాకు తెలుసు కదా ఎంత ఏడిపించిందో పాస్టర్ గారు, మీకు ఏం తెలుసండి? అవన్నీ గుర్తొస్తా ఉంటుంటే నాకు అంటారు, నా దగ్గర పూలైపోతున్నారు వాళ్ళు. ఇక మామూలుగా ఎలాగొంటారు వాళ్ళు. ఎప్పుడో దేవుణ్ణి ఎరకముందు వాళ్ళు అలాగేం చేసి ఉండొచ్చు. మరి దేవుణ్ణి ఎరిగినా మరి నీకేం ఉండాలి? ఇక వాళ్ళు చెప్పండి, గడి తింటే నువ్వు గడి తినేస్తే ఇక నీకు చెప్పరా? ఇక తేడా ఏమేడి చచ్చింది, అంతేనా? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అప్పారపేటలో ఎంతమంది లేరు? ఈ దండగారలో ఎంతమంది లేరు? గుళ్ళోకి వచ్చింది మీరే ఎందుకు వచ్చారు? అసలు వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అందరూ బయటికి గెంటితే చెప్పండి, దేవుడు ఎవరికి ఇచ్చాడు భాగ్యం? ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు ఈ భాగ్యము. ఇది ఆయన కృప. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విని ఆయనతో ఆనందించే భాగ్యాన్ని, ఆయన రక్షణను, ఒకవేళ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిన వేళ ఆయన రాజ్యంలో యుగ యుగాలు బ్రతికే భాగ్యం ఎవరిచ్చారు? ఆ ధన్యత మనకు దొరికింది కదా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన గుణాతిశయములను, ప్రభు ప్రేమ, ఆయన జాలి, ఆయన తగ్గింపు, ఆయన దీనత్వం, ఆయన విధేయత, ఆయన మంచితనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. అంతే కదా. ఇప్పుడు చెరువుల మీద పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏసై నమ్ముకోమంటే నమ్ముకుంటారు. వాళ్ళు గోమే కొడతారు మనల్ని. ఏ రమేష్ నేను ప్రార్థన చేయండి, ఇప్పుడు ఇలా ఏ బతికేస్తాయన్నావు అనుకో, ఒరే చెయ్యరా, బతకలేదా నీ సంగతి ఏం చేస్తాను, నేను ముంచేస్తాను రా చెరువులో అంటాడు. ఎవరో బాబు ఎందుకు వచ్చేదిలే కదా ఆయన, యేసు బాబా నీకే తెలిసిన ఆయన, నేనేమేం చేయను అంటారు. కానీ మన నమ్మకత్వం, మన యథార్థత, పని టయానికి రమ్మంటే టయానికి ఆడొస్తాడు, ఆడు ఏం చెయ్యాలో అది తాడు. మేత గుండ్రంగా కొడతాడు కానీ ఒకసారి పోసేడు. ఒక్కో దుర్మార్గుడు ఉంటాడంట, ఏం చేస్తాడంట తెలుసా? ఆడి చెరువంతా జిమ్మడంట. ఏం చేస్తాడంట? ఓ మూలోసి వచ్చేస్తాడంట. అందుకే ఒక వానర్ అన్నాడు నాతో, అమ్మో వాళ్ళని నమ్మకూడదండి అంటాడండి. అదే దేవుని పిల్లల్లో ఏ గుణాతిశయము? మన ఆత్మీయత కనపడినప్పుడు అందులో మన దేవుని వాళ్ళు చూస్తారు. ఏ ప్రకాశం ఎవరిని చూస్తారు? మనలో ఉన్న ఓపిక, ఓర్పు, పరిశుద్ధత, విధేయత, వినేయత ఏమండి, ఇవన్నీ ఎవరికి గుణాతిశయము? క్రీస్తు ప్రభు వారి యొక్క గుణాతిశయము మనము ప్రచురించడం కొరకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. లోకానికి ఒకసారి యేసు ప్రభు గురించి చెబితే వాళ్ళకి తెలవదు. వాళ్ళకి ఓ ముద్ర అడిపోయింది ఆల్రెడీ. యోహాను గారు ఓ ముద్ర ఉంది, యేసు బాబు అంటే పలానా కులాల దేవుడు, యేసు బాబు పలానా దేశం దేవుడు, యేసు ప్రభు పలానా వాళ్ళకి సంబంధించినోడు అని ఒక ముద్ర వేసేసారు. కానీ యేసు ప్రభు ఆయన అందరి దేవుడు, ఆయన అందరి కొరకు కలువరి శిలువలో ప్రాణము, అందరూ ఆయన వలనే విమోచింపబడతారు, అందరూ ఆయన ద్వారా రక్షింపతారు. ఇది ఎట్లా జరుగుద్ది కార్యం? ఈ పని ఎలా జరుగుద్ది అంటే ఆయన చెప్పండి గుణాతిశయములను ప్రచురము చెయ్యాలి. ఎవరు? హల్లెలూయా. ఈరోజు నుంచి మీ పనేంటి చెప్పండి?
మిమ్మల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్న దేవుని మీ నుండి ఏం ఆశిస్తున్నాడు? ఆయన గుణాతిశయములను మీరు ప్రచురించండి. దుర్భరంగా జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బతుకుని చూపించండి అక్కడ. అంతే అంతే. కొన్ని చోట్ల మన దేశంలో, మన రాష్ట్రంలో సువార్తకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో ఇలాంటి అవకాశాలు లేవు. అక్కడ వాళ్ళు చాలామంది చర్చిలు మూపించేశారు. అప్పుడు అక్కడున్న సేవకులు ఒకటి చెప్పారు, మీరు మూసేయమంటే మేమేం చేస్తాం? మూసేస్తాం, మాకేం నష్టమేమీ లేదు అని ఒకరోజు ఒక సేవకుడు తలుపులు వేసేసాడు. చర్చే ఆదివారం చర్చ జరుగుద్ది, ప్రార్థన జరుగుద్ది. సోమవారం నుంచి శనివారం దాకా అందులో బడి జరుగుద్ది. అందులో మళ్ళీ ఎవరికైనా బాగోపోతే వైద్యం కూడా జరుగుద్ది. ఎన్ని రోజులు? ఇప్పుడు తలుపు వేసేసారు. పిల్లలందరూ రోడ్లమ్మట తిరుగుతున్నారు. పిల్లలందరూ చదువు సన్య లేవు, తిరుగుతున్నారు. మళ్ళీ ఆ ఊళ్ళో పెద్దలే వచ్చి, అయ్యా పాస్టర్ గారు నీకు దండం పెడతాం, కొద్దిగా ఏం చెయ్యి, నువ్వు తలుపు తీసి కొద్ది పిల్లలకి పాడైపోతున్నారయ్యా, మేమేమో బతుకు తెరుగు అటు ఇటు పోతుంటే మా పిల్లలందరూ చెట్టు పొట్ట తిరుగుతున్నారయ్యా, మీరే ఇలా చెప్పారు కాబట్టి మేము వేసేసాం, తలుపు తీయం. అప్పుడు మా పెద్దలందరిని తీసుకొచ్చి మేము బతుకులాడతాం, అయ్యా మిమ్మల్ని ఏం చేయండి. అలా ఏం చేశారనుకున్నారు వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళు దేవుని పని చేసేటప్పుడు దేవుని గురించే చెప్పలా, వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని క్రీస్తుని వాళ్ళకి ఎవరికి చూపించారు? వాళ్ళ స్కూల్లో పిల్లల్ని చేర్చుకునేటప్పుడే రాశారు, మేము పొద్దున్నే ఇక్కడ ప్రార్థన నేర్పుతాం, వాక్యం చదివిస్తాం, ఏం చేస్తాం మేము, దీనికి ఇష్టమైతేనే మా దగ్గర ఏం చేయండి, లేకపోతే తీసుకుపోండి. ముందే చెప్పారు. మీరు గమనించారు? అలాగూ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సువార్త ప్రకటిస్తారు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం, దేవుని గుణాతిశయము వాళ్ళు అలా ప్రకటిస్తే మనము మన పందాలో మనం ఏం చేయొచ్చు? అవునా కాదా? పేతురు రాసిన పత్రికలు ఏం రాస్తాడంటే, అసలు వాక్యం అక్కర్లేదు, మీ యోగ్యమైన ప్రవర్తన చేత ఏం చేయొచ్చు? మీ భర్తలను కూడా ఏమండి రాబట్టచ్చు. మీ భర్తలు కూడా అవిశ్వాసి అని మీ భర్తని రక్షించుకోవాలంటే మీకు అసలు వాక్యం అక్కర్లేదు, ఏమంటే సరిపోద్ది? భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన మీకుంటే చాలు. దీనితో మీరు ఏం చేసుకోవచ్చు? హల్లెలూయా. దేవుని కార్యాలయం మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు చెప్పండి, ఎలా చూడొచ్చు? ఏం కావాలి? మంచి ప్రవర్తన. అందుకని ఆ మాట రాశాడు పేతురు గారు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుని యొక్క గుణాతిశయము మీరు ప్రచురించండి. ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన ధీరత్వం, ఆయన విధేయత, ఆయన పరిశుద్ధతను మీ జీవితం ద్వారా మీరు ప్రచురము. హల్లెలూయా. ఆ డ్యూటీ ఎవరిదే? ఇప్పుడు చెప్పండి. సువార్త ప్రకటించడం పాస్టర్ గారి పని, విశ్వాసుల పని? గొలుక్కోవద్దు, ఉన్నది ఏదో మొహం చెప్పిండు, ఆ బాధ ఏదో నేనే పడతాను. చెప్పండి. కొత్త వాళ్ళని తీసుకురావటం ఎవరి పని? మీ పనేనా? ఎలాగా? మీ గుణాతిశయమే వాళ్ళ జీవితాలని ప్రభావితము చేయాలి. మన నడవడికలే చెప్పండి ఏం చేయాలి? వాళ్ళని ప్రభావితము చేయాలి. మనం అలాగూ మార్చబడవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయం అదే. మనం అలాగూ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయవలసిన అవసరత దైనవ. రోతస్ కొండ మీద సత్య హరిశ్చంద్రుడు యొక్క కొడుకు అక్కడ ఉన్నాడు. వాళ్ళ వారసులు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నారు.
వాళ్ళు కొంతమంది జేమ్స్ గారి యొక్క పరిచర్య చేస్తారు. కొంతమంది వాళ్ళు అబద్ధం అసలు ఆడరంట. ఏమాడరు? అస్సలు అబద్ధము అసలు ఆడరంటాడు. ఒకవేళ ఎప్పుడైనా అత్యవసరమైన అబద్ధం ఆడవలసి వస్తే ఎవరికి? వాళ్ళకే. అప్పుడు ఏం చేస్తారంటే తెలుసా? తలకాయ పైకెత్తుతారంట. తలకాయ పైకెత్తాడంటే వీడేం ఆడాడని అర్థం. లేకపోతే అని ఏమో చెబుతాడంట. ఆడు తలకాయ ఇలా ఎత్తాడంటే అప్పుడు భగవంతుడా ఇక నువ్వే చూసుకో. గమనించండి కదా, ఇక్కడ దేవుని పిల్లలమైన మానవ అబద్ధాలు ఆడతారా? అవసరానికల్లా ఆడేస్తారు అంతే. అవసరానికే. ఒక రోజున ఒక పుస్తకం పెట్టుకుని రాసుకోండి, ఈరోజు ఎన్ని అబద్ధాలు వచ్చినాయో రాసుకోండి. మీ ఆయన గారితో అబద్ధం ఆడింది చెప్పరే, పిల్లలతో అబద్ధం ఆడింది, బయట అబద్ధాలు ఆడింది, రాత్రి ఎన్ని వస్తాయి? రే పవన్ రాత్తవా? ఒక్కొక్కళ్ళు అంటే రాత్రి ఎన్ని వస్తాయో బాబు వద్దులేండి. అసలు రాకూడదు. దేవుని పిల్లలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. వాక్యాన్ని మీరు గమనించండి. మంచి పరిస్థితులు మన బ్రతుకులకి రావాలి అని అంటే మనము క్రీస్తు యొక్క గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురము చేయాలి. వాక్యం చెప్పటం ఈజీ, ఎవరైనా చెప్పొచ్చు. వాక్యం చెప్పే ముందు దానికి తగిన నడవడికలు అక్కడ, ఆ నడవడికలు మనం చూపించగలిగినప్పుడే ఆ వాక్యము వాళ్ళ హృదయాలలో ప్రభావితము. హల్లెలూయా. ముందు వారి గుణాతిశయము చూస్తారు, తర్వాత ఆ వాక్య ప్రభావం వాళ్ళలోనికి వెళ్తుంది. వాళ్ళని నడిపించేది, వాళ్ళని కూర్చోబెట్టేది గుణాతిశయము, వాళ్ళని ప్రభావితం చేసేది దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి వాళ్ళని ప్రభావితం చేయాలంటే వాళ్ళ గుణాతిశయం మీదే వాళ్ళ బ్రతుకు ఆధారపడింది. మీరు గమనించండి. దేవుని గురించి గొప్పగా చెప్పి ఆ ప్రేమ చూపించకపోతే అంతేనా కాదా? ప్రేమ గురించి 1000 మాటలు చెప్పి ఒక్కసారి కాసిన నీళ్ళు ఇవ్వలేకపోతే అంతదే ఏమైపోయినట్టే. అందుకే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? నా గుణాతిశయములను ప్రచురము చేయండి. ఇంకో మాట చెబుతాను, ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. చాలు. దేవుడు మనల్ని ఎలా ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ వచనంలో రాయబడిన మాట, పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాడంట? ఎలా ఉండాలని? ఇప్పుడు చెప్పండి. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఎదుట, దేవుని ఎదుట ఎలా ఉండాలి? అక్కడ అన్నాడు, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలి. ఇందాకేమో జనం దృష్టిలో, ఇప్పుడు ఇదేమో, ఇప్పుడు చెప్పండి దేవుని దృష్టిలో ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో ప్రతి మనిషి ఎలా ఉండాలి? పరిశుద్ధులమును
నిర్దోషులమై ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని ఏర్పాటు అది దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్న సీక్రెట్ ఏంటి? ఇక్కడ మనందరిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు గుళ్ళో తీసుకొచ్చాడు? ఎందుకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు ఈ క్షేమం ఇచ్చాడు? భోజనం ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు, చక్కని భార్యను ఇచ్చాడు, చక్కని భర్తను ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, ఏదో ఉండడానికి తగ్గ ఇల్లు ఇచ్చాడు కదా. ఈ పరిస్థితులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి? చెప్పండి. మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషులు. దేవుడికి ఇష్టం ఎవరో తెలుసా? ఎవరిష్టం? అది శ్యామ ఎవరిష్టం రా? అబద్ధాలు ఆడేవాడా? అబద్ధాలు ఆడేవాడు దేవుడికి ఇష్టమా? వేణుగాడు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడా? రైట్, జాగ్రత్త వేనాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, వాక్యం చెబుతున్న మాట, మన జీవితంలో పవిత్రతను ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళి అవునంటే అవును, కాదంటే కాదు. యేసేపు ఆశీర్వాదానికి రహస్యం ఏంటి చెప్పండి? జీవితంలో లోపం లేకుండా కనపడేవాడు ఎవరో తెలుసా? యేసేపు. దానియేలు గొప్ప ఆశీర్వాదకరంగా కనపడడానికి కారణం ఏంటి? బానిస దేశములో ఏమండి ఉన్నతమైన స్థానంలో నిలబడడానికి రహస్యం ఏంటి? ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధత. ఎస్తేరు 127 సంస్థానాల మీద రాణిగా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు కొంతమందిని లేపి పైన పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? వాళ్ళ బతుకుల్లో ఏం కనపడుతుంది? దేవుని పిల్లలు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఉంది. ఆయన మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులు నిర్దోషులుగా నా ముందు అవ్వాలి. హల్లెలూయా. దేవుని ముందు ఎలా నిలబడదాం? ఎలా నిలబడదాం కదా? లోకానికి మనము ఎలా కనబడాలి? ఆయన గుణాతిశయములను మనము ప్రచురించే ఒక సువార్త పత్రికలు. ఎవరు చెప్పండి? మనమే లోకానికి సువార్త పత్రికలు కనపడాలి. రెండవది, దేవుని ముందు ఎలా కనపడాలి? పరిశుద్ధులము నిర్దోషులుగా కనపడాలి. అందుకు దేవుడు మనలను ఏర్పాటు. ఇంకొక మాట చెప్తాను చూడండి. దేవుని వాక్యములో మనం గమనించవలసిన ఇంకొక మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 14వ వచనం వరకున్న భాగం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఎవడైనా అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్ములను క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చాలు. ఇక్కడ మీరు చూడండి, దేవుడు ఎందుకు ఎన్నుకున్నానని చెప్పాడు. అక్కడ ఎందుకు ఏర్పరచుకున్నాడంట? అక్కడ ఏం చదివాడు? 12వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారును అన్నాడు. ఎవరి చేత ఏర్పరచబడ్డాం? మనం ఎవరు ఎన్నుకున్నారు? ఎందుకు? మీరు జాలిగల మనస్సును. చెప్పండి, జాలి ఎంతమందికి ఉంది? చేయొద్దండి. జాలి ఎంతమందికి ఉంది? ఎత్తండి అంటే ఎత్తరా? కొంతమందికి జాలి ఉంటుంది, కొంతమందికి అసలు జాలి ఉండదు. చాలా కఠినులు అండి, అంతే కదా. పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారు.
ఒక్కొక్క తల్లి అంటది, బాబా కొద్ది మంచి నీళ్ళు తెచ్చిపెట్ట. తెచ్చుకో, ఏముండదు. కొద్దిగా నాకు ఒంట్లో బాగోలేదు కరుణ, కొద్ది కుండలు తోమే అంటే, తోముకోలేవా, నేను బడికి వెళ్ళాలి, నేను మరుగు చేసుకోవాలి, నీకు తెలవదా? ఏ కరుణ అంటావా? జాలేస్తుందా? అమ్మ వద్దులే, నువ్వు పడుకో, ఇవాళ నేను ఏం చేసి పెడతాను నీకు. సర్లే, కూర కూడా వండేస్తానే, ఎలా వండాలో ఏం చేయి నాకు కొద్దిగా చెప్పి, అది కూడా ఏం చేస్తాను, చేయొచ్చు. చేయకూడదా? కొంతమందికి ఏముండదు, అసలు ఏముండదు. అస్సలు పెద్దోళ్ళ పట్ల జాలి ఉండదు అండి. ఏముండదు. ఏముండాలంట? దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అరే అబ్బాయి మీకేం కావాలి? యేసయ్యకి జాలి ఉందా లేదా? కుష్ఠరోగులు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే, మీరంటే నాకు ఇష్టమేంటరా, మీరేమో అయ్య పక్కోలా అమ్మాయి పక్కోలా అన్నాడా? నాకు ఇష్టమే అని వాళ్ళని శుద్ధి చూడండి. వ్యాధి కలిగిన వాళ్ళు చూసినప్పుడు ఆయనకి జాలేసింది. కొంతమంది వాళ్ళు అడిగితే బాగు చేశాడు, కొంతమందిని ఆయన చూసి బాగు చేశాడు. నడువంకు పోయిన స్త్రీ ఆయన దగ్గరికి రాలా, నన్ను బాగు చేయను ఆయన అని అడగలా. ఆమె చాలా కాలము నుంచి అపవాది చేత బంధించబడిందని చూసి ఆయనకి జాలేసి కరికిరి వేసి వెళ్ళి ఆమెను ఏం చేశాడు? హల్లెలూయా. కొన్నిసార్లు ఆయనే జాలిపడ్డాడు. జాలి కలిగినోడు ఎవరో? మీకు కూడా ఏముండాలి చెప్పండి, ఏముండాలి? ఒకవేళ కఠినత్వం ఉంటే ఏం చేయండి చెప్పండి, తీసేసుకో. అర్థం మీకు ఇక్కడ దేవుడు మనకి ఏ మనసు ఇవ్వాలి? జాలి గల మనసు. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే వాళ్ళు అడగండి, ప్రభువా ఎవరన్నా కష్టం చెప్పుకుంటూ ఉంటే నాకు జాలి ఎత్తలేదు నాయన, నాకు ఇంకా మూర్ఖంగా ఉంటున్నాను నాయన, నాకు ఈ మూర్ఖత్వం నాలో నుంచి తీసి నాకు ఇక నుంచి ఏం రావాలి చెప్పండి. ఇంట్లో ముసలోళ్ళు పని చేస్తూ ఉంటుంటే జాలి వేసింది అనుకో, వాళ్ళ చేతిలో మీరు తీసుకుని మీరు ఏం చేయాలి? వాళ్ళకి చెప్పరా? సాయం చేయాలి. దాన్ని ఏమంటారు? జాలి. అదే. కానీ ఏమయ్యాలి? జాలి లేకపోతే అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. అక్కడ ఏమన్నాడు చదవండి, మీరు జాలి గల మనసును, ఏంటంట? దయాలత్వము, చక్కటి ఏం కావాలి? ఇతరుల మీద దయ చూపించటము. తర్వాత వినయ మనసు, చక్కగా చెప్పేదంతా చక్కగా ఏం చేయటం? వినటం. తర్వాత సాత్వికము, అంటే వెంటనే తొందరపడకుండా ఏమండి కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయటం, సాత్వికము. తర్వాత దీర్ఘశాంతము ధరించుకునండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునినా ఎలా ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, ప్రభు మిమ్మలను క్షమించులాగున మీరును ఏం చెయ్యండి? ఎవరు క్షమించినట్లు? యేసు ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడో మీరు కూడా అలాగ ఒకరినొకడు మించి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను. హల్లెలూయా. చూసారా? మీరు గమనించండి, ఇక్కడ దేవుడు ఎన్ని రకాల ధరించుకోవలసినవి చెప్పాడు చూసారా? ఇవన్నీ ఒక క్రైస్తవుడు ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే ఎవరు ఎన్నుకున్నారు మనల్ని? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు మనము దేవుడు ఆశించిన ఫలితము, ఆశించిన రీతి ఎవరి జీవితంలో నెరవేరాలి? ఏమండి, ఎవరి జీవితంలో? మన జీవితంలో నెరవేరాలి. అది ఎవరు ఆశపడేది? మీరు గమనించండి, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. ఒకసారి ఓ పంది ఒక ఆవు రెండు మాట్లాడుకుంటున్నాయంట. ఏం మాట్లాడుకుంటున్నాయి? పందిని ఆవు రెండు మాట్లాడుకుంటున్నాయంట. పంది అంటుందంటే జాలిగా మొహం వేసుకుని, ఆవా అందరూ నిన్నే ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. నువ్వంటే అందరికీ ఇష్టం, అందరూ నిన్ను మెచ్చుకుంటారు, అందరూ నీకు ఆహారము పెడతారు, నన్ను ఎవ్వరు ఏం చేయరు, మెచ్చుకోరు,
నన్ను ఎవరు పట్టించుకోరు అని పాప ఉసూరు ముఖం పెట్టుకుని ఎవరంక ఆ వంక చూసి నన్ను ఎప్పుడంటే ఎవరన్నా మాట వినకపోతే ఎవరన్నా బాగా తిండిపోతులైతే అప్పుడు నా పేరు పెట్టి ఏమంటారు, పందిలాగా అని దెప్పుతారు. అందుకే నా పేరు ఎత్తుతారు తప్ప, చెప్పండి, ఎప్పుడు నా పేరేం చేయరు, ఎత్తరో అని చెప్పి పాపం బాధపడుతుందంట. ఎవరో ప్రసన్న వింటున్నావా? ఎవరు బాధపడుతున్నారు? పంది ఎవరి దగ్గరికి వెళ్ళి, ఆవు దగ్గరికి వెళ్ళి బాధపడుతుందంట. అప్పుడు ఆవు ఆలోచించి ఇలా చెప్పిందంట. ఏం చెప్పిందో తెలుసా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఎంటుకలు బ్రష్లకు ఏమవుతాయి, ఉపయోగపడతాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ మాంసం తిని ఎవరన్నా ఏం చేస్తారో సంతోష అంటారు. అంతే. బతుకున్నప్పుడు నీ వలన ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఎవరికి ఏమి లేదు, లాభం లేదు. ఎప్పుడు లాభం? చచ్చాకే. ఎవరో ఆవందంట నాకెంత విలువ తన కారణం ఏంటి తెలుసా? నేను బతికుండగానే నేను పాలు ఇస్తా, ఆ పాలు పెరుగు అవుద్ది, ఆ పాలు వెన్న అవుద్ది, ఆ పాలుతో శుభ్రంగా ప్రజలు ఏం చేస్తారు అంటారు. నేను ఇచ్చే పేడ వలన దొడ్డంతా ఏమవుద్ది చెప్పరే, శుభ్రం ఉంది. అలాగే పంచమి వలన చాలామందికి ఆరోగ్యాలు తెలీదా మీకు? ఒక డాక్టర్ చెప్పాడు, ఏ మందు వేసినా పని అవ్వకపోతే వాళ్ళకి ఫైనల్ ఆఖరి మందు ఒకటే మందు అంట. ఏంటో తెలుసా? ఆవు పంచమే. ఒక్కొక్కప్పుడు ఏం చేయటమే, ఇక్కడ ఆవు దగ్గర పడితే మీరు తాగలేరు కానీ అక్కడ సీసాలో పోసి దానికి ఒక లేబుల్ వేసి 1500 పెట్టి అమ్ముతాడు దాన్నే. అప్పుడు సుక్క కూడా కింద పడకుండా బ్రహ్మాండంగా తాగుతారు. అర్థమైంది మీకు? ఇక్కడ ఇది నా గొప్పతనం. అందుకే నాకు ఈ దేశంలో ఈ మనుషుల దగ్గర నాకింత ఏముంది చెప్పండి, నాకింత విలువ ఉంది అంది. ఎవరు? నీకేమో చచ్చిపోయే కొత్తుంది, నాకేమో. మీకు ఇప్పుడు ఇందులో ఏమర్థమైంది చెప్పరే? మనం కూడా బతికుండంగానే మంచి సాక్ష్యాన్ని ఏమై ఉండాలి. చచ్చిపోయే కాదు, పలానా వాడు చచ్చాడండి, 5 ఎకరాలు సంపాదించాడు, ఎవడకే? కానీ బ్రతుకున్నప్పుడే చెప్పండి ఎంత జాలిగల మనసు ఉందండి, ఎంత దీర్ఘశాంతం ఉందండి, ఎంత దయాలత్వం ఉంది, ఎంత వినయ మనస్సు ఉంది. ఇవన్నీతో పాటు క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉంది? హల్లెలూయా. అది ధరించుకోవాలి. అందుకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు గమనించండి, దేవుని యొక్క గొప్పతనం అదే. క్రైస్తవ జీవితానికి దేవాది దేవుడిచ్చిన అద్భుతమైన సందేశం ఇదే. భక్తులందరూ దీని కొరకే వారు సమస్తాన్ని త్యాగపోసేసుకున్నారు. వాళ్ళు సమస్తాన్ని వారు దారా చేసుకున్నారు. వారు లగ్జరీలు అనుభవించాల. మనకి తెలియక చాలామందికి అభిప్రాయం ఏంటంటే యేసుబాబు నమ్ముకుంటే అన్నీ మనకి ఏమొచ్చేస్తాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. కానీ ఇవన్నీ వచ్చే ముందు మనం ఎలా బ్రతకాలో మనకి ఈ గ్రంథం మనకేం చేసింది చెప్పండి, నేర్పించి. ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. మనం నేర్చుకోవలసిన విషయాలు మనము నేర్చుకోము, ఆచరించవలసిన అలవాట్లు మనము ఆచరణలో పెట్టం. అందుకే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చెప్పండి చూడగలుగుతున్నామా? ఈరోజు మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నేర్పించే పాఠం అదే. అర్థం మీకు ఇక్కడ? మీరు మొత్తం చక్కని ఏమండి మేకప్లన్నీ వేసుకుంటారు కదా ఏమండి. మనకంటే ఎక్కువ అభ్యహార ప్రాంతంలో చూశాను, వాళ్ళు బొట్టు పెడుతున్నారండి. ఎలా పెడతారు తెలుసు? వాళ్ళ బొట్టు అక్కడ ఆడవాళ్ళందరూ ముక్కు కాడి నుంచి ఈ ముక్కు మొదలెడతారు. ఈ ముక్కు కాడి నుంచి ఇలా తీసుకెళ్ళి ఇలా ఇక్కడి నుంచి కుంకుమ పోసేస్తారు ఏకంగా ఇక్కడ దాకా. అది అలా పెడతారు. మన వాళ్ళు ఇంత స్టైల్ పెడుతున్నారు. ఇంత వాళ్ళ బొట్టు చూడాలి. ఎవరి బొట్టు?
బీహార్ వాళ్ళు బొట్టు మామూలు బొట్టు, అది ఇక్కడి నుంచి ఎక్కడ దాకా. అర్థం మీకు? ఇక్కడ మనం గమనించుదాం, మనుషులు చక్కగా రెడీ అవుతూ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా ఈ వాక్యంలో, అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ టచింగ్ ఇచ్చేది ఏది? ఫైనల్ ఏం కొడతారు? రమేష్ స్ప్రే, అది మా ఓడి చెప్పాడు, బాడీ స్ప్రే కొడతాడు. అండ్ ఎవరు? జీన్స్ ప్యాంట్ వేస్తాడు, పైన చొక్కా వేస్తాడు, చక్కగా అండి అన్నీ అయిపోయిన తర్వాత పౌడర్ వేసుకుని తలది వేసుకుని వత్తా కొడతాడు అంతే. బయటికి వచ్చే జనాల్లోకి ఏం బ్రాండ్ ఎవరిదే చూసారా? ఎలాగా ఆఖరి ఫైనల్ టచ్ ప్రేమ అంట. అక్కడ ఏమనుంది? చదవలేదే మీరు? సరిగ్గా చదవండి అక్కడ. మీరు 14వ వచనం చదవండి. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, అది ఇవన్నీ ఉండాలి. వీటన్నిటికీ అనుబంధమైన ఫైనల్గా ఉండాల్సిందే ఏంటి చెప్పండి? అంటే గుమ్ముగుమ్ములాడిపోవాలన్నమాట. అర్థం మీకు? ఇక్కడ గుమ్ముగుమ్ములాడిపోవాలి. దేంతో? అందుకు నేను మిమ్మలను ఏం చేసుకున్నాను చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు అదే గుర్తు చేస్తున్నాడు. దేవుని వాక్యములు మనం యోహాను సువార్తలో చదువుకున్న యొక్క భాగం 15వ అధ్యాయం 19వ వచనములో ఆఖరిగా మీరు చూడండి, అక్కడ ఇలా రాశాడు కదా, మీరు లోక సంబంధులైన యెడల లోకము వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏం చేసుకున్నాను? ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఎక్కడి నుంచి? లోకములో నుండే మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నాడు? 3 విషయాలు చెప్పాను నేను. 1, ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి. 2వది, పరిశుద్ధములము నిర్దోషులమై ఉండటం కొరకు. 3వది చెప్పండి, జాలి, దయాలత్వం, దీనత్వం, వినయం, చెప్పండి, సాత్వికం, దీర్ఘ శాంతం. వీటన్నిటితో పాటు ప్రేమ కూడా మీరేమై ఉండండి. ఇప్పుడు ప్రభు చెబుతున్నాడు, ఇందుకోసమే నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను? ఏర్పరచుకున్నా. హల్లెలూయా. అర్థం మీకు? ఇక్కడ దేవుడు సంసోనిని ఒక పని కొరకు ఎన్నుకున్నాడు. దేవుడు మోషేని ఒక పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. యోహానుని దేవుడు ఓ పని కొరకు ఎన్నుకున్నాడు. దేవుడు వాళ్ళ ద్వారా ఆ పనులను చెప్పండి జరిగించుకున్నాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నన్ను కూడా అన్నాడా? మీరేమంటారు? యేసయ్యా నువ్వు మోషేతో మాట్లాడావు కదా నాయన, నాతో కూడా మాట్లాడదాం. ఒకసారి కాదు పిచ్చమొహమా, ఇప్పటికి 100 సార్లు మాట్లాడాను, నీ చెవుల్లోకి ఇంకేమవ్వలేదు చెప్పరా? ఎక్కలేదు. ఇదిగో ఇవాళ బాగా అర్థమయ్యేలాగా చెప్పాను, ఇప్పుడన్న కొద్దిగా ఏం చేసుకో చెప్పరా, ఎక్కించుకో అన్నాడు. ఎవరినే? మీకే. అర్థమైంది మీకు? ఇక్కడ దేవా సమూయేలుతో మెల్లని స్వరంతో ఏం చేసావు? ఇప్పుడు అంటాడు, ఆ మెల్లని స్వరంతో నేనే కదా ఏం చేశాను ఆదివారం మాట్లాడా, మరి విన్నావా? అలా కాదు ప్రభువా, నువ్వే నా దగ్గరికి ఎలా రావాలి? చంకలో గొర్రె పిల్ల వేసుకొని, చేతిలో వంకర కర్ర ఇచ్చుకొని, నేనే యేసు ప్రభుని, నేనే కుమారి, నేనే యేసు ప్రభుని అని నిలబడితే, ప్రభువా బిర్యానీ తింటావా ప్రభువా అలా వస్తాడా? ఇలాగే నాకులాగా వచ్చి మీతో ఏం చేశాడు వాళ్ళ? ఏమని? రే బాబు నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను? మీరు ఎలా ఉండాలో చెప్పండి. నా గుణాతిశయములను ప్రచురించండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండండి. ఇంకా మీరు జాలి ప్రేమ ఏమై ఉండాలి మీకు? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. హల్లెలూయా. దేవుడు మన పట్ల అనుకున్న కార్యము ఏమవుద్ది చెప్పండి?
దేవుడు ఎన్నుకున్న వాళ్ళు దేవునికి లోబడితే వాళ్ళ జీవితాలు బహు ఆశీర్వాదకరంగా ఉన్నాయా లేదా? దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సంసోనుని దేవుడు ఎన్నుకున్నాడు, సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఏమైపోయాడు? కళ్ళు తోడేశారు. తర్వాత చెప్పండి, తానంతరికి తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దేవుని ప్రణాళిక ఏమైపోయింది? దుర్వినియోగం అయిపోయింది. మీరు దుర్వినియోగం చేసుకుంటాం మీ ఇష్టమే, సద్వినియోగం చేసుకోవటం మీ ఇష్టమే. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న మాట వాస్తవం. మీరు ఎలా ఉండాలి? ఆయన గుణాతిశయములను, దేవా నేను ఇక్కడి నుంచి నీ గొప్పతనాన్ని నా జీవితం ద్వారా నేను చూపించాలి. నేను పరిశుద్ధముగాను నిర్దోషముగా నీ ఎదుట నేనేమవుతాను? పడతాను. అందుకే నువ్వు నన్ను ఎన్నుకున్నావు. నేను అలాగే బతుకుతాను ప్రభువా. నాకు కూడు లేకపోయినా పర్లేదు నాయన, నేను నీతి కలిగి ఏమవుతాను? బతుకుతాను ప్రభువా. నాకు ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా పర్లేదు, నేను నీకులాగానే ఏమవుతాను? అవుతాను. నేను జాలి, ప్రేమ ఇవన్నిటినీ ధరించుకుని ఏం చేస్తాను? నేను బ్రతుకుతాను. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అందరూ మోకరించండి. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈరోజు ఆయన పిల్లలమైన మనందరితో మాట్లాడిన మాటల్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. మంచి నాన్న, గొప్ప ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నీ ఏర్పాటు ఎంత గొప్పది నాయన. ఎప్పుడు పాడైపోవలసిన వ్యక్తిని, నాశనం అయిపోవలసిన వ్యక్తిని, లోకములో కొట్టుకుపోవలసిన దాన్నేమో, కానీ నన్ను ఎందుకో నువ్వు కాపాడావు. నువ్వు నన్ను ఎన్నుకున్నావు దేవా. నన్ను ఈరోజు నీ గుళ్ళోకి తీసుకొచ్చావు దేవా. నేను వ్యాధితో ఉన్నప్పుడు నన్ను రక్షించి నీ గుళ్ళో తీసుకొచ్చావు ప్రభువా. లోకములో ఉన్నప్పుడు నన్ను లాక్కొచ్చి నీ గుళ్ళో తీసుకొచ్చి కూర్చోబెట్టావు ప్రభువా. నేను అప్పుల పాలైనప్పుడు నన్ను రక్షించి నీ గుళ్ళో కూర్చోబెట్టావు ప్రభువా. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. మీరు దేవుని మందిరంలోకి ఎలా తీసుకొచ్చాడో తెలుసా? దేవుడు నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అది ఇప్పుడు కాదు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నీ పట్ల దేవుడికి ఒక మంచి ప్రణాళిక ఉంది. యేసయ్యా, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నీకు వందనాలు చెప్తా. ఎంతోమంది ఉండగా నేనే నీకు అవసరం వచ్చింది. ఎంతోమంది గొప్పోళ్ళు ఉండగా మోషే ఒక్కడే కావాల్సి వచ్చింది. ఎంతోమంది ఉండగా దావీదు ఒక్కడే దేవుడికి కావాల్సి వచ్చింది. ఎంతోమంది ఉండగా ఆయనకి సంసోను కావాల్సి వచ్చింది. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ అప్పారపేటలో, ఈ దండిగర ప్రాంతంలో దేవుడు నువ్వు కావాలనే నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ప్రభువా, నేను ఆ పని చేయలేకపోయానని క్షమించు, ఇక నుంచి నేను ఆ పని చేస్తాను ఆయన అని ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభు బల్లలో చేయి పెట్టబోయే ముందు మిమ్మల్ని మీరుగా ఒకసారి స్వపరీక్ష చేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరము మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. నీ కోసం, నా కోసం సర్వోన్నతుడైన దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని దారిపోశారు. గొప్ప దేవుడు తన అమూల్యమైన తన దేహము నాగటు చాలుగా కొట్టబడడానికి ఇష్టపడ్డాడు. తండ్రి దేవా, నువ్వు నా ఎడలో ఎంత ప్రేమ చూపించావు. నేను అబద్ధికుడినైతే, నేను మోసంగా బతికితే దేవా, నేను ఒక నటించే బ్రతుకు బతికానేమోనయ్యా, అయినా నా కోసం నువ్వు కలువరిలో ప్రాణం పెట్టావు. నా పాపముల కొరకే నువ్వు రక్తాన్ని కార్చావు. నన్ను బాగు చేయాలని ఆశపడ్డావు, నన్ను రక్షించాలని ఆశపడ్డావు, నన్ను దీవించాలని ఆశపడ్డావు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోనండి.